భారతీయ జనతా పార్టీ దృష్టిలో ఇప్పుడు వీళ్ళు చాలామంది అంటున్నారు, ఏది బయట నుంచి వచ్చినటువంటి సుజనా చౌదరి, సీఎం రమేష్, పురంధేశ్వరి, లేకపోతే పార్టీకి పెద్దగా పనిచేయనటువంటి సూరి, లేకపోతే కనుక ఆది ఇది మన జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి, లేకపోతే కనుక మన విష్ణుకుమార్ రాజు, ఇట్లాగా వీళ్ళందరూ పార్టీకి చేసిందే ఉంది, వీళ్ళ వలన మనకి ఒరిగిందే ఉంది, వీళ్ళకే ఇస్తారన్నట్టు. కానీ భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం అట్లా చూడదు. పార్టీలోకి వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్ళు పార్టీ కోసం పనిచేశారా లేదా, వాళ్ళు తెలుగుదేశంతో టచ్లో ఉన్నారు, వైసీపీతో టచ్లో ఉన్నారు, జనసేనతో టచ్లో ఉన్నారు, ఇవన్నీ వాళ్ళకి అనవసరం. డబ్బు ఉందా లేదా, అలాగే అక్కడ పనిచేయగలరా లేదా, పార్టీ కోసమే ఉన్నారా లేదా, అవతల పార్టీతో టచెస్లో ఉండొచ్చు, ఉంటారని తెలిసినా కూడా అక్కడ తీసుకున్నారు కదా వాళ్ళు. కాబట్టి ఇప్పుడు దేశవ్యాప్తంగానే వాళ్ళు ఒక కథ నడుపుతున్నారు కదా, ఏమేమి కాన్సెప్ట్ అన్నటువంటిది. దేశంలోనే ఏదైతే త్రిపురలో కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళనే, అట్లాగే అస్సాంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకున్నప్పుడు ఎక్కడైనా అంతే, ముందు అధికారంలోకి రావాలి, బయట నుంచి వచ్చిన వాళ్ళైనా పార్టీ కోసం ఉంటే చాలు అన్నటువంటి రూట్లోనే ఉంది. కాబట్టి లోకల్ నాయకుల ఫీలింగు, లేకపోతే మొదటి నుంచి పార్టీ నమ్ముకుని ఉన్నటువంటి ఫీలింగు అనేటువంటిది పక్కన పెట్టుకోవడం బెటర్.